నమస్కారం గుడివాడ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు కరోనా సమయంలో మరణించిన మున్సిపల్ పారిశుధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వెనిగండ్ల రాము రాజకీయ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్న రాము అభినందనీయులని కొనియాడిన నేతలు ₹15 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే కొడాలి నాని ఆధునీకరించిన పార్కుకు కీర్తిశేషులు అడప బాబ్జీ పేరు పెట్టడం హర్షణీయమని కొనియాడిన నేతలు గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన వెనిగండ్ల రాము రావి వెంకటేశ్వరరావు 100 మంది మహిళలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు కరోనా సమయంలో విధి నిర్వహణలో మరణించిన మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్ల కుటుంబాల కష్టాలు తెలుసుకుని ఆ కుటుంబాలకు వెనిగండ్ల ఫౌండేషన్ తరపు నుండి గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాము ఒక్కొక్క కుటుంబానికి ₹50,000 చొప్పున ₹1,50,000 నగదును నేడు వారికి అందజేయడం జరిగింది. 3 రోజుల క్రితం మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వెనిగండ్ల రాము వారి సమస్యలను ఆలకించి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కరోనా సమయంలో విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబ దయానిధి పరిస్థితిని వివరించగా వెంటనే స్పందించి ఒక్కొక్క కుటుంబానికి ₹50,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు ఆ కుటుంబాలకు శిబిరం వద్ద నగదును అందజేయడం జరిగింది. రాజకీయమే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్న రాము అభినందనీయులని గుడివాడ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ టీడీపీ పట్టణ అధ్యక్షులు దింటియాల రాంబాబు కొనియాడారు. తమ కుటుంబాలను ఆదుకునేందుకు రాము అందించిన సహాయం ఎన్నటికీ మరువలేనిదని బాధ్యత కుటుంబ సభ్యులు తెలియజేస్తూ రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, పండ్రాజు సాంబయ్య, మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు వడ్డాది నాగరాజు, యూనియన్ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్లో మా అబ్బాయి కమిషనర్ గారు డ్రైవర్ అండి. మా అబ్బాయి కరోనా టైంలో చనిపోయారండి. ఆయనకి 3 పిల్లలు సార్. ఇప్పుడు మా సార్ వచ్చి మాకు న్యాయం చేయి, ఎంతమంది ఉన్నా కానీ ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడు సార్ వచ్చి మాకు సాయం చేశారు సార్. మా 3 బిడ్డలకి తోడుగా ఉంటాం, కాపాడాలి సార్. మళ్ళీ ఇంకోసారి ఎవరు పట్టించుకోలేదు సార్ మాకు ఎవరును. ఈసారి మట్టుగా సార్ మాకు పట్టించుకున్నందుకు లేకపోతే చెప్పుకుంటున్నాను సార్. నా బిడ్డలో కూడా రాము గారు సార్ మా గురించి పట్టించుకొని మమ్మల్ని పిలిచి మాకు ఆదరించారు సార్. నా 3 పిల్లలకి అంతవరకు మాకు చూసిన వాళ్ళు చెందిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు సార్. మా కరోనా టైంలో కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టారు సార్. ఎవరు కూడా చూస్తాకి చూస్తానికి కూడా ఎవరు రాలేదు సార్. పిల్లలు నేనే చూసుకుంటున్నాను. మా ఆయన గారు పోయినా కానీ పిల్లలు వదలకుండా నేనే చూసుకుంటున్నాను సార్. ఈసారి రాము గారు వచ్చి మమ్మల్ని కాసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు సార్. ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నా బిడ్డల తరపున నా తరపున 100 కొండంతలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రాత్రి ఇంత అవ్వాలి సార్. ఆయన ఎన్నో రుణపడి బాధపడి మేము ఉన్నాం సార్. నా 3 బిడ్డలకి మాకు చూసుకుంటే చాలు సార్. నాకు అంతకన్నా ఇంక ఎక్కువ లేదు సార్. మా అమ్మగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది సార్. మా అమ్మగారు మున్సిపాలిటీలో చేస్తారు సార్, సేపర్ గాను కాంట్రాక్ట్ బేస్టికే సార్. అయితే 2 సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయి. అది కూడా ఎలాగంటే సార్ కరోనా యాక్షన్ వేసారు సార్. అది వద్దన్నాను. మా అమ్మకి హెల్త్ బాగోలేదని చెప్పినా కూడా వినిపించుకోలేదు సార్. మా అమ్మకి హెల్త్ బాగాలేదండి, ఆ ఇంజక్షన్ వద్దన్నా చేశారు. దానివల్ల మా అమ్మగారు మరణించారు. అన్ని హాస్పిటల్ తిరిగాను, పిచ్చుకొక్క తిరిగినట్టు తిరిగాను సార్. మా అమ్మకి ఎవరు లేరు, ఆడపిల్లైనా మగపిల్లడైనా నేనే. ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయాను సార్ నేను. ఇంతవరకు సార్ వచ్చి నాకు ఇప్పుడు పిలిచి నాకు ఈ అమౌంట్ ఇచ్చి నాకు కష్టాల్లో ఆదుకున్నట్టుంది సార్. రామగారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. ఆయన మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవాడండి, కాంట్రాక్ట్ వర్కర్. ఆకులు మహేష్ సంవత్సరం క్రితం చనిపోయాడు సార్. చిన్న బిడ్డలతో ఉన్నాను. మా ఆయన జాబ్ నాకు ఇప్పించండి అంటే కలెక్టర్ దగ్గర అయిపోయినాయి కాగితాలు, ఇచ్చే రూల్స్ కూడా లేవమ్మా, మీరు అడుగుతుంటున్నారు అని చెప్తున్నారు సార్. నేను పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను. మా భర్త జాబ్ నాకు వచ్చేలాగా రాము గారికి కోరుకుంటున్నాను. ఈ అమౌంట్ నా పిల్లలకి నాకు ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కరోనా సమయంలో అత్యంత కీలకమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి ఎవరూ కూడా పట్టించుకోని విధంగా వారి కుటుంబాల్లో కరోనా సమయంలో మరణించడం జరిగింది. వారికి కనీసం ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందకపోగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని ఇన్ఛార్జ్ రాము గారు ఇవాళ 3 కుటుంబాలకి మరి 50,000 రూపాయల చొప్పున ముగ్గురికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చి, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే వయసు ఉంటే వారికి కూడా చదువు చెప్పించేదానికి కూడా నేను ముందుకు వస్తానని చెప్పి కూడా వాళ్ళ ధైర్యం చెప్పి ప్రతి కార్యక్రమానికి మీకు నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆలోచిస్తే పారిశుధ్య కార్మికులు గత వారం రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లేదు. వాళ్ళ కోరిక ఏంటంటే కనీస వేతనాన్ని పెంచమని చెప్పి అడగటం. కనీస వేతనాన్ని పెంచమని చెప్పి అడగటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఎందువల్లంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నటువంటి మాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీకు అధికారంలోకి వస్తే నేను తప్పనిసరిగా మీ కనీస వేతనం అనేటువంటి పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఆలోచన చేస్తే చాలా దారుణం అన్నమాట. 12,000 రూపాయలని కేవలం ఒక 3,000 రూపాయలు పెంచి దానికి కూడా హెల్త్ అలవెన్స్ కింద 6,000 రూపాయలు కలిపి 21,000 రూపాయలు మాత్రమే వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ చెప్పేది మాత్రం పెంచింది 3,000, కానీ హెల్త్ అలవెన్స్తో కలిపి 21,000గా చూపించి గతంలో ఆయన ఇస్తానటువంటి 21,000 ఇదేనట్టుగా మాట్లాడటం. అది కాక ఇవాళ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పక్క రాష్ట్రాల్లో కన్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారిశుధ్య కార్మికులకు ఎంతో ఉదారంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా మరి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని వాళ్ళ జీతాలు పెంచారని చెప్పడం కూడా చాలా సిగ్గుచేటటువంటి పని. ఏరు దాటినాక తెప్ప తగలేశారంటారే, ఆ టైపు మాటలు ఈ వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు తప్ప వారి కుటుంబాలకు కానీ వారికి కానీ ఇవాళ గుడివాడ మున్సిపాలిటీలో అందరికీ నమస్కారం. ఈ రోజున మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గత 6 రోజులుగా ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో వారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే ఒక డాక్టర్లు ఎంత హృదయంతో చేశారో అదే హృదయంతో ఆ రోజున పారిశుధ్య కార్మికులు ఆ రోజున కరోనా సమయంలో వారు చేసిన సేవలు మరవలేనివి. అటువంటి కరోనా సమయంలో చనిపోయిన 3 కార్మికులకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వెనుగండ్ల రాము గారు 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఇలా ముగ్గురు కుటుంబాలకి 50,000 చొప్పున 1,50,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు ఇవ్వటం చాలా ఆనందించదగ్గ విషయం. ఏదైతే పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారో ఈ సమ్మెకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పి వారందరికీ వారి ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయాలి. అలాగే కనీస వేతనాన్ని వారికి ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వద్దకు కూడా ఈ యొక్క సమస్య వెళ్ళింది. ఖచ్చితంగా ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఒకవేళ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వం పారిశుధ్య కార్మికులు కానీ చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున వారికి పూర్తిగా అండగా ఉండి వారికి కోరికలు నెరవేరేంత వరకు అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వారం రోజులుగా ఎందుకంటే మన తోటి కార్మికులు మున్సిపాలిటీలో ఈ గుడివాడ మున్సిపాలిటీ ఎంత అవినీతితో నడుతుందంటే నోరు కలిగినోడు అలాగే కులబలం కలిగిన వాళ్ళకి మున్సిపాలిటీ మొత్తం దోసిపెడుతున్నారు. నిరంతరం రేత్రి పగలు కష్టపడి ప్రజల కోసం నిరంతరం కష్టపడేటువంటి కార్మికులు వీళ్ళు వారం రోజుల మట్టి ఇక్కడ అలోలక్షణ అని చెప్పని నిరాదీక్ష చేస్తుంటే పట్టించుకున్న నాదుడు గాని నాయకుడు గాని లేడు. మా ప్రియతమ నాయకుడు వెనుగండ్ల రాము గారు ఆ రోజున 2 రోజుల క్రితం వచ్చి మేము చూసి వాళ్ళ సమస్య తెలుసుకుని, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి ఇక్కడ చనిపోయిన వారికి ఎటువంటి ఆర్థిక సహాయం ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి
బలమైన వాళ్ళు ఎవరూ చేయలేదు. కానీ మా నాయకుడు 2 రోజుల క్రితం చెప్పి మళ్ళా ఇదే స్థానానికి వచ్చి, ఎందుకంటే కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే ఇళ్ళకి పిలిపించుకుని మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్తాం. అలా కాదు. మా నాయకుడు నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అంటే నిజాయితీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇదే స్థానంలో చెప్పి ఇదే నాయకుల మధ్యకు వచ్చి తీసుకొచ్చి మరలా 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి కరోనాలో చనిపోయినటువంటి సోదరులకి పెద్ద ఎరుకుపాడులో 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన ఉద్యానవనాన్ని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, శాసనసభ్యులు కొడాలి నాని ప్రారంభించారు. పునః ప్రారంభించిన ఉద్యానవనానికి కీర్తిశేషులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ బాబ్జీ పేరును పెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 25వ వార్డు ఎరుకుపాడులో ఎంపీ ప్రత్యేక నిధులతో ఆధునీకరించిన ఉద్యానవనాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. పునః ప్రారంభించిన పార్కుకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప వెంకటరమణ పేరును పెట్టడం సంతోషనీయమని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. కేవలం ఉద్యానవనమే కాకుండా ఈ పార్కులో గ్రంథాలయాన్ని కూడా స్థాపించి చిన్నారులకు, పెద్దలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పట్టణాధ్యక్షులు గొర్లా శ్రీను, అడప బాబ్జీ కుటుంబ సభ్యులు, ఎరుకుపాడు కాపు సంఘం నాయకులు, వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈ ఎరుకుపాడు 25వ వార్డులో ఉన్నటువంటి ఈ పార్కుని పిల్లలకి ఆడుకోవటానికి, అదేవిధంగా రీడింగ్ రూము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి పార్కు సౌకర్యం కల్పించాలని చెప్పి ఇక్కడ కూర్చోవటానికైనా ఆడుకోవటానికి, అదేవిధంగా పిల్లలకి ఆటపాటలకి వ్యాయామానికి పనికొస్తుందని చెప్పి మున్సిపల్ నిధుల నుంచి కొంత డబ్బుని వెచ్చించి ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి మా మిత్రులు, పూజ్యులు, పెద్దలు మా అడప బాబ్జీ గారి పేరుని ఈ పార్కుకి నామకరణం చేసి మా అమ్మాయి సాయి తల్లి చేతుల మీదుగా ఈ పార్కుని ప్రారంభించడం జరిగింది. దీనికి ఇంకా లైబ్రరీలో కొన్ని పుస్తకాలు కావాలని చెప్పి, అదేవిధంగా యోగా నేర్చుకోవటానికి మహిళలకి ఇక్కడ ఒక టీచింగ్ నేర్పడానికి ఒక కోచ్ కావాలని చెప్పడం జరిగింది. అది కూడా ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఇక్కడ ఒక కోచ్ని ఒక టైం పెట్టి ఆ టైంలో యోగా నేర్చుకున్నటువంటి ఓన్లీ మహిళలకి కోచ్ ఒకళ్ళని ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం ఇక్కడికి వచ్చి నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీకి కావాల్సినటువంటి అన్ని అంటే ఇప్పుడు పుస్తకాలు కాకుండా డిజిటలే కాబట్టి దానికి సంబంధించినటువంటి డీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మున్సిపల్ నిధులతో ఇక్కడ సమకూరుస్తాం. తప్పకుండా ఈ బాబ్జీ గారి పేరు పెట్టినటువంటి పార్కుని ఎప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కూడా ఈ మున్సిపాలిటీ నుంచి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుడివాడలో అభివృద్ధి జరుగుతుంది, దానికి సంబంధించి 100 కోట్ల రూపాయల విడుదల అయ్యాయి అంటూ కేవలం పేపర్ మీద అంకెలు వేసుకుని ఈ వైసీపీ నాయకులు పట్టణ ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన నాయకులు పాలంకి సారథి ఎద్దేవా చేశారు. ఇంద్రానగర్ కాలనీ, వాంబే కాలనీ, ధనియాలపేట అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. టెండర్లు పిలుస్తున్నామంటూ వైసీపీ నేతలు చెప్పిన మాటలు పేపర్ మీద నిలిచిపోయాయని అన్నారు. 28వ తేదీన టెండర్ కలవాల్సి ఉన్నప్పటికీ నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్కు హాజరు కాలేదని, ఇంకో నెల రోజుల్లో ఎన్నికల సమయం వస్తున్న తరుణంలో ఏ విధంగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటువంటి అబద్ధపు మాటలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే జనసేన, టీడీపీ కలిసి బుద్ధి చెబుతాయన్నారు. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి ముఖ్యంగా మేము గత వారం రోజులుగా క్రితం గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలపై మేము సవివరంగా తెలియజేయడం జరిగింది. 26.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఏప్రిల్ నుంచి వైసీపీ నాయకులు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాగితాలు పుచ్చుకొని తిరుగుతున్నారు. స్లమ్ముల మీద అవి స్లమ్ములు ఏమేమిటంటే మందపాడు న్యూ కాలనీ, వాంబే కాలనీ 28వ వార్డ్, న్యూ ఇందిరా కాలనీ 28వ వార్డ్, ధనియాలపేట 30వ వార్డు. ఇలా వాళ్ళు ఈ కాలనీల్లో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు మేము శాంక్షన్ చేయించుకొచ్చాం, ఇది జరుగుతాయి అని చెప్పి తిరుగుతున్నారు. లాస్ట్గా మొన్న 28వ తారీఖున టెండర్స్ పిలిచారు. మేము స్పష్టంగా చెప్పాము,
ఏప్రిల్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తే మీరు డిసెంబర్ 28 వరకు టెండర్లు ఎందుకు పిలవలేదు అంటే ఈ డబ్బులు లేక ఇది కాగితం, చల్లని కాగితం, డబ్బులు లేక మీరు టెండర్లు ఇప్పుడు దాకా జరపలేదు. ఇప్పుడు జరిపి కాంట్రాక్టర్ రాలేదనో వచ్చినా చేస్తే వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది, మాకేం సంబంధం అని చెప్పి ఈలోపు ఈ 10,000 మంది పేద ప్రజల్ని ఆశల పల్లకలో ఊగించి వారికి రక్తహస్తాలు చూపించాలని చెప్పి పన్నిన పన్నాగమే ఈ రోడ్లు, డ్రైన్లు కోటాను రూపాయలతో చేస్తామన్న విషయం వైసీపీ నాయకులు. కాబట్టి మీ దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మొన్న 28వ తారీఖున జరిగిన ఈ 26 కోట్ల రూపాయల టెండర్స్లో ఈ పేద ప్రజలు నివసించే స్లమ్స్లో జరిగే డ్రైన్లు, రోడ్లు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ కాంట్రాక్టర్ పాల్గొనలేదు. ఇవి జరిగే పరిస్థితి లేదు. ఇది మరలా టెండర్ పిలవాలన్నా కానీ ఇంకా 1 మంత్ పైన పడుతుంది. అంటే దాదాపు ఫిబ్రవరి వచ్చేస్తుంది. ఫిబ్రవరి నెలాఖరికి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి మొదలు పెట్టకూడదు అంటే చెయ్యవసరం లేదు, మేము చేయబోయాము ఆగిపోయి అని చెప్పి మోసం చేయడానికి మాత్రమే గత ఏప్రిల్ నుంచి ఈ కాగితాలు పుచ్చుకుని తిరుగుతున్నారు. వీళ్ళ డబ్బులు ఏమాత్రం వీళ్ళ దగ్గర లేవు. ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్న మనం ట్యాక్సులు కట్టి కష్టపడి ట్యాక్సులు కట్టిన డబ్బుల్ని, ఇంటి పన్ను రూపంలో మనం కట్టిన డబ్బుల్ని మున్సిపాలిటీలో సమృద్ధిగా ఉండేవి. వాటిని కూడా మన ముఖ్యమంత్రి గారు టిడికో ఇల్లు ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పి 2-3 సార్లు ఆయన రాకపోవటం, 2-3 సార్లు ఏర్పాట్లు చేయడానికి ఏళ్ళలో ఈ 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించి ఆ డబ్బులు మొత్తం అవజేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఖజానా కూడా ఖాళీ చేసేశారు. ఆ 2-3 కోట్ల రూపాయలకి లెక్కలు జమలు లేవు. నిస్వార్థంగా నిజాయితీ గల ప్రభుత్వం అయితే ఈ ముఖ్యమంత్రి గారి గుడివాడ టిడికో ఇల్లు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు వాయిదా పడినప్పుడు ఈ మొత్తం ఎంత ఖర్చు అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే నిర్భయంగా పత్రికా ప్రకటన ఇవ్వాలి. వాళ్ళు నిస్వార్థంగా ప్రజలకి నిజాలు తెలియాలంటే. కానీ వాళ్ళు ఎవరో ఎందుకు ఆ ఖర్చు అంతా కూడా బోగస్సాయి. ఇది వీళ్ళ పరిస్థితి. ఈ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించండి. ఇదే విషయాలు మేము గుడివాడలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గుడివాడ గుడ్మెన్పేటలో షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే డి జానకి కుటుంబం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న జాకబ్ చర్చ్ ద్వారా ఆ కుటుంబానికి సహాయం అందించడం జరిగింది. ఎవరైనా దయామూర్తులు ఉంటే ఈ కుటుంబానికి తమ వంతు సహాయాన్ని అందించాలని పాస్టర్ విజయపోగు యేసుబాబు కోరడం జరిగింది. నమస్కారం అండి. గుడివాడ గుడ్మెన్పేటలో ఈరోజు ఉదయకాలం మరి డీకాల జానకి గారి యొక్క గృహం అగ్నికి ఆహుతి అయి ఉన్నది. ఎలక్ట్రికల్ సర్క్యూట్ వలన మరి ఇల్లు కాలిపోయింది. కట్టుబట్టలతో కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాము. అదే రీతిగా మరి ఒక మంచి ఇల్లు దేవుడు అనుగ్రహించాలని కూడా కోరుతూ ఉన్నాము. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు, మండలాలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు కలిసి పర్యటించడం జరుగుతుంది. మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి అధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు సూచనలు, సలహాలు అందించారు. 20 సంవత్సరాలుగా గుడివాడ ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని నియోజకవర్గానికి కానీ, గుడ్లవల్లేరు మండలానికి కానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని వెనిగండ్ల రాము అన్నారు. ఇటువంటి నేతలను మరొకసారి ప్రజలు ఎన్నుకుంటే అభివృద్ధిలో గుడివాడ పూర్తిగా వెనుకబడిపోతుందని, ఎప్పటికైనా ప్రజలను మనం మేల్కొల్పి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరలా గుడివాడలో విజయ కేతనం ఎగరవేసేలా అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాము సూచించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప కొడాలి నానికి ఏమీ తెలియదని, ఇటువంటి వ్యక్తులను ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని రావి వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ మరింత ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.
అనంతరం గుడ్లవల్లేరు మండల పరిధిలోని పలు గ్రామాల నుండి సుమారు 150 మంది మహిళలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి రావడం జరిగింది. వీరందరికీ రాము మరియు రావి వెంకటేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. ఏ మాత్రం ఎవరికొని వచ్చి మీకేమైనా బాగుందా బాగు అని అడిగినట్టు ఒక్కరిని చెప్తున్నానండి. మీకేమైనా బాధలు ఉన్నాయా, మీ ఊరికేమైనా కావాలా, మీ రైతులకైనా కావాలా, మీకేమైనా ఉద్యోగాలు కావాలా, ఏదైనా కానీ చెప్పండి. చాలా మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ చాలా మంది అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు సరి చేసుకుని మాటలే కానీ సొంతగా కూర్చుని ఒక ఉద్యోగం ఇప్పించింది లేదు. ఒకరు ఎవరికైనా కానీ పనిచేసి పెట్టింది, ఒక రోడ్డుకైనా పనిచేసి పెట్టింది లేదు. మహా అయితే ఎందుకంటే 3-4 తీసుకుని వెళ్తా ఉంటారు. మిగతా వాళ్ళందరితో బాగా కూర్చొని కబుర్లు చెప్తే ఈ సొల్లు ఎమ్మెల్యే చెబుతున్నాడు కాబట్టి అది సొల్లు అని మనకు తెలిసిన మనం ఒక రకమైన దీంట్లో ఉంటామండి. ఎమ్మెల్యే చెబుతున్నాడు, మినిస్టర్లు చెప్తున్నారు, అదే సొల్లు. ఏం తేడా లేదు మీకు, కొత్తగా ఏ మాత్రం తేడా లేదు. ఇప్పటికీ అదే చెప్తాడు. మీరు వెలిగించండి, అదే సొల్లు చెప్తాడు. అలాంటి వ్యక్తిని నిజంగా అది దాంతోపాటు ఎమ్మెల్యే అయిపోవడం కూడా పొగరు పెరిగిపోయింది. అసలు రోడ్లు వేస్తున్నా నా ఎమ్మెల్యే కాదంటాడు. మీకు గుర్తుందా, మీరందరూ పొలాలు మునిగిపోయి బాధపడుతున్న రోజు ఏమన్నాడు అతను? పొలాలు మునిగిపోయి ఇక్కడ బాధపడుతున్నప్పుడు పొలాలు మునిగి అన్నాడు. గుర్తుందా? ఇక్కడ కూర్చుని నేను వచ్చి మొత్తం ఊరు తిరిగి 200 కిలోమీటర్ల దాకా మన ఈ డ్రైన్లన్నీ పొరుగు చూపించింది. 28 రోజులు 5 నిమిషాలు నడిచినాయి. చేద్దామనే ఉద్దేశం ఉంటే ఇవన్నీ తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి పని. ఈ కాలువలో పూడికి వేయాలంటే నీళ్ళు వచ్చినా చేస్తారా? అప్పుడు 2 రోజులు ఇస్తారా? మాత్రం తెలియద్దా? మాత్రం తెలివి ఉండాలి కదా. అసలు ఇట్లాంటి అంటే ఆలోచన కూడా ఉండదు. నేను ఏదో చెప్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు వచ్చి నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పేది జనాలకు అర్థం అవుద్దా, నిజంగా ఇక్కడ ఏం మిస్ అవుతుందో జనాలకు అర్థం అవుద్దా లేదా అనే ఉద్దేశంతో నేను ఫస్ట్లో చాలా టెన్షన్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కొన్ని వేల ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇక్కడ. మీకు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ ఉద్యోగం చేయాలి అంటే అక్కడ ఉన్నాయి కంపెనీలు జాబులు చేసే వాళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడికి వచ్చారే పట్టండి వాళ్ళని, ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు రెడీ ఉన్నారో నేను పంపిస్తాను, వేరే వాళ్ళకి ఇస్తే అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. అంత సింపుల్ చిన్న విషయం చేయలేక చేతగా చేద్దామని ప్రతి గ్రామానికి పనిచేశాం. అందువల్లనే పార్టీ చాలా సాలిడ్గా నిలబడింది మన వెనకాల. చాలా కష్టపడ్డారు దీనికి. వాళ్ళ మండల కమిటీ కానీ గ్రామ కమిటీలు ఇప్పుడు బాబాజీ గారు పిలిపిస్తే అందరం కలిసి ఒక తాటి మీద నడిచాం. దురదృష్టం ఏంటంటే మొన్న ఊహించిన గుడ్లవల్లి మండలం మైనస్ వస్తుంది. చాలా బాగా వేసింది. ఆ రోజున 600-700 ఓట్లతో మైనస్ వచ్చింది. ఇవాళ ఆడికి ఆ పొగరేంటే కానీ ఈ తడ 2000 వస్తాయని మాట్లాడుతున్నారు గుడివాళ్ళ కొడాలని. వాళ్ళు దాన్ని ఏ విధంగా కొట్టాలో ఒకసారి ఆలోచించేయండి అందరూ కూడా. ఎందుకంటే అంత పొగరుగా మారుతాం, మళ్ళీ ఈ తడ 2000 మెజార్టీ వస్తుందని ఏం ధైర్యం చూసి మారుతాడో నాకు అర్థం కావట్లా. మనం ఇంత కార్యక్రమాలు ఇంత కష్టమైన రోజుల్లో ప్రభుత్వం అనేక రకాల ఇబ్బంది పడుతున్నా సరే అన్నీ ఎదుర్కొని అనేక కార్యక్రమాలు చేశాం మనం ఈ 4.5 సంవత్సరాలు. వాళ్ళ ప్రతి గ్రామానికి 2-3 సార్లు తిరిగాను. ఇప్పటికి ఇంటింటికి తిరిగాం.
వాళ్ళందరినీ కూడా చైతన్యం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ముందుకు వచ్చారు. దాన్ని వాళ్ళు మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఆడు కొడాలని ఏం చూసి మాట్లాడుతున్నాడో కానీ నాకు అర్థం కావట్లా. మనం ఇంత కష్టపడినా మనం ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళాలన్నాం. ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ ఈ మండలంలో. ఎందుకంటే ఆడు ఏ విధంగా మాట్లాడి దాన్ని తిప్పి కొట్టాలంటే ఒకే సమాధానం. మనం పూర్వ వైభవం ఏ విధంగా ఉండేదో కొట్టలేద మండలం, దానికి మించి మెజార్టీ తీసుకురావాల్సిన ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానివ్వండి, రైతులకి ఇవ్వాల్సిన కార్యక్రమాలు కానీ, పెన్షన్స్ కానీ, లోన్స్ కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చాను. ఎందుకంటే మీ మండలం పోటాడింది నాతో, మాకు హక్కు ఉంది, మాకు రావాల్సిన బడ్జెట్ మాకు ఇచ్చేయండి, మీకు ఇన్ని వచ్చిన ట్యాక్సులు మాకు ఇన్ని ఇచ్చేయండి, మీ తప్పులు మీరు వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ఆ విధంగా పోరాడి తెచ్చుకున్న తప్పలేదు. మేము కూడా పాజిటివ్గా స్పందించి ఎవరికి దామాష ప్రకారం ఎట్లా ఉన్నారు ఆ విధంగా డివైడ్ చేశాం. లోన్స్ కానీ, రైతులకి సహకారం కానీ అన్ని కూడా చేశాం. అందుకే నాకు ఇంత పెద్ద ఎత్తున పనిచేశాం కాబట్టి ఆ స్వతంత్రంతో మాట్లాడతాం మీ అందరితో కూడా. దయచేసి ఎందుకంటే వాళ్ళ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు, దానికి కట్టుబడి ఉండాల్సిందే మనందరం. దయచేసి అందరూ అన్నీ చదువుంటే మళ్ళీ గుడివాడలో రాము గెలవాలి, దానికి మీ అందరి సహకారం కావాలని నేను కోరుతున్నాను. ఇంకో విషయం మీరు ముందుంచాలి. ఆనాడు పార్టీ ఓడిపోయిన తర్వాత అవినాష్ పార్టీ పోయాడు. అక్కడికి చెప్పా, వద్దు నెక్స్ట్ టైం గెలిపిస్తాము ప్లాన్ చేద్దాం చెప్పి ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం ఉందో మాకు తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత నన్ను బాబు గారు పిలిచారు. నేను చేయలేనండి, నాకు ఇబ్బంది ఉంటుంది, నాకు కొత్త పార్టీ పెట్టిన టైం పూర్తిగా కేటాయించలేను, పార్టీకి న్యాయం చేశాను అవుతాను, పార్టీని నడిపించాలని పార్టీకి సహాయపడతాను, కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పెట్టండి, నేను వెనకాల నడిపిస్తానని చెప్పా. అయినా నన్ను ఒప్పించి గట్టిగా నేను ఒక్కనే కాదు నాతో పాటు 10 మంది వెళ్ళాను. కాన్ఫిడెన్స్ అందరినీ చెప్పినా నాకు ఫ్యాక్టరీ కొత్త ఉంది కాబట్టి నాకు టైం సరిపోదని చెప్పి భయపడ్డాను. అందువల్ల ఎప్పుడైతే నాయకులందరూ ఏదో టేకప్ చేద్దాం పార్టీ కోసం చేయాలంటే తప్పని పరిస్థితిలో నేను మళ్ళీ టేకప్ చేసి ఆనాటి నుంచి దగ్గర 4-5 నెలలు ఆఫీసులో కూర్చుని బిక్కుమని 10 మంది 20 మంది ఉండాలి. అనేక ఇబ్బందులు పడ్డాం, అందరూ భయపడ్డారు. ఒక్కొక్కరిని బాబుజీ గారు ఆ రోజు ఆయన వస్తున్నాడు, కొంచెం ఆయనతో మాట్లాడి బాబుతో మాట్లాడమని చెప్తే ముందుకెళ్ళాం. ఇవాళ ఇవన్నీ కూడా పార్టీ చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వెళ్ళిపోతే రాష్ట్ర భవిష్యత్తు ఉండదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదు. నేను ఈ 4-5 సంవత్సరాలతో పోయేది కాదు, దీని నష్టం 20 సంవత్సరాలకు మనం ముయ్యాల్సిందే. మనం ఇన్ని 10,000 కోట్లు అప్పులు చేశాను. గుడివాడ పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉదయం 4 గంటలకు 2 గుర్తు తెలియని పిల్లలు సంచరించడంతో వారిని వివరాలు అడిగి తెలుసుకున్న ఆర్కే గుడివాడ పట్టణ పోలీసు వారికి సమాచారం అందజేసి చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి పిల్లల్ని అప్పగించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ రాజు విజయ్ అనే బాలురు ఇద్దరు ఉదయం 4 గంటలకు స్టేడియం దగ్గర సంచరించడంతో వారికి ఆకలి తీర్చి గుడివాడ పట్టణ పోలీసు వారికి సమాచారం అందజేశారు. దాదాపు 10 రోజుల నుంచి గుడివాడ పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నామని ఆ పిల్లలు తెలియజేయడంతో వారికి వెంటనే ఆహారం అందజేసి పోలీసు వారికి సమాచారం అందజేసి చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి అందజేశామని తెలియజేశారు. రామకృష్ణ, మాది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం. గత 10 రోజులుగా ఈ కుర్రోళ్ళు ఇద్దరు మన గుడివాడ పట్టణంలో తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వాళ్ళు కడుపు నింపుకుంటున్నారంట. ఈరోజు మన స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఒక పట్ట కింద ఉదయం 4 గంటలకి పడుకుని ఉంటే ఏంటని నేను ఎంక్వైరీ చేస్తే వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారంటండి. 10 రోజులు అయిందండి వచ్చి. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడ రోడ్ల మీద భిక్షాటన చేసుకోవాలని చెప్పి కొడుతుంటో వాళ్ళిద్దరూ వచ్చి ట్రైన్ మీద ఎక్కి పారిపోయి వచ్చేసారంట. ఈరోజు నేను ఎంక్వైరీ చేయగా వీళ్ళిద్దరూ మాసిన బట్టలతో చాలా చండాలంగా పాపం ఇబ్బంది పడుతుంటే వెంటనే వీళ్ళిద్దరికి బట్టలు తీసుకుని వీళ్ళిద్దరికి శుభ్రంగా స్నానం చేయించి హోటల్లో భోజనం పెట్టించి ఈరోజు చైల్డ్ హెల్ప్ లైన్కి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే తక్షణమే ఈరోజు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్తాం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోలో ఉన్న ఇద్దరిని ఆచూకీ తెలిసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకి మీరు సమాచారం అందించినట్లయితే చైల్డ్ లైన్ వారికి సంప్రదించి వాళ్ళకి
ఇదే విధంగా ఈ బిడ్డల గురించి జాగ్రత్తలు చెప్పుకొని చదివించమని చెప్పి పంపించేద్దామని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ బొడ్డోడి పేరేమో రాజు, ఒకటి పేరు విజయ్ అని చెప్తున్నారు. ఒకరికేమో 6 సంవత్సరాలు. వీడి పేరు విజయ్ ఏంటండి, 10 సంవత్సరాలు. వీడి పేరేమో రాజు అంట, 6 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ఒకటే ఏమంటండి, అనే మేము రోడ్ల మీద మమ్మల్ని అడుక్కోమంటున్నారు మా అమ్మ మా నాన్న, అందుకని మేము భయపడి పారిపోయి వచ్చేసాము, మాకు ఇక్కడ ఎవరైనా చదువు చెప్పేవాళ్ళు ఉంటే మేము చదువుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు చైల్డ్ హోల్డ్ వరకు మేము వీళ్ళిద్దరిని అప్పచెప్పడం జరుగుతుంది. మాకు వెంటనే స్పందించిన గుడివాడ పట్టణ పోలీసు వారు మరియు చైల్డ్ హెల్ప్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు? రైల్లో ఎక్కువ వచ్చారా? ఎందుకు వచ్చారు అసలు? మా అమ్మ నాన్న కొడుతున్నారు, డబ్బులు అడుగుపోతారు. మీ అమ్మ మీ నాన్న కొడుతున్నారా? డబ్బులు అడుగు. ఎక్కడ డబ్బులు అడగమంటే? బీసెంట్ రోడ్ లో అడుక్కోమంటున్నారా? మరి మీరు ఎందుకు వచ్చేసారు? ట్రైన్ ఎక్కి వచ్చేసారా? పారిపోయి వచ్చేసారా? కొడుతున్నారా? మీ నాన్న మీ అమ్మ మరి 10 రోజులు అయినా ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎంక్వైరీ చేయలేదా? మరి ఇక్కడ 10 రోజుల నుంచి ఎలా ఉంటున్నారా? అది ఎలా మరి భోజనం ఎలా తిన్నారు? డబ్బులు అడుక్కొని కట్టించుకొని తింటాం. ఇక్కడ రోడ్ల మీద అడుక్కొని భోజనాలు తింటున్నారు, అంతేనా? నీ పేరేంటి? రాజు. నీకు వయసు ఎంత? 6 సంవత్సరాల. మరి మీ అన్నయ్య వయసు? మా అన్న సంవత్సరాల 10. మీ అన్న పేరేంటి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా సమయంలో మరణించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన వెనిగండ్ల రాము. రాజకీయ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్న రాము అభినందనీయులని కొనియాడిన నేతలు. ₹15 లక్షల వ్యయంతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని. ఆధునీకరించిన పార్కుకు కీర్తిశేషులు అడప బాబ్జీ పేరు పెట్టడం హర్షణీయమని కొనియాడిన నేతలు. గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు. 100 మంది మహిళలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.